you put your hands on me. Touch me. Love when you put your హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం పిహెచ్ సెన్సార్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇది డిఎఫ్ రోబోటిక్స్ పిహెచ్ సెన్సార్. ఇది ఎలక్ట్రోడ్ అనమాట. ఈ ఎలక్ట్రోడ్ని వాటర్లో డిప్ చేసి పిహెచ్ వాల్యూ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు. సో దీన్ని మనం ఈ బోర్డుకి కనెక్ట్ చేస్తాం, సిగ్నల్ కన్వర్టర్కి. దీంట్లో రెండు ఐసీస్ ఉన్నాయి కదా, ఒకటేమో సిగ్నల్ కన్వర్టర్, నెక్స్ట్ వచ్చేసరికి యాంప్లిఫైర్ అనమాట. అండ్ ఇది పొటెన్షియోమీటర్ వచ్చేసరికి సెన్సిటివిటీని అడ్జస్ట్ చేయడానికి. సో ఇది పిహెచ్ సెన్సార్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది పిహెచ్ సెన్సార్ అనేది. పిహెచ్ దేనికి యూజ్ చేస్తామో, పిహెచ్ వాల్యూ మెయిన్గా కాన్స్టెంట్ అంటే 7 కన్నా ఎక్కువ ఉందనుకోండి పిహెచ్ వాల్యూ, అవి బేసెస్లోకి వస్తాయి. అండ్ 7 కన్నా తక్కువ ఉందనుకోండి, అవి యాసిడ్స్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి లెమన్ తీసుకోండి, నిమ్మకాయ యొక్క పిహెచ్ వాల్యూ 2 to 3 మధ్యలో ఉంటుంది, అది యాసిడ్లోకి వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ సోప్ తీసుకోండి, హ్యాండ్ సోప్ యొక్క పిహెచ్ వాల్యూ 10 దగ్గరగా ఉంటుంది, అది బేస్లోకి వస్తుంది అనమాట. సో మీకు పిహెచ్ వాల్యూ, పిహెచ్ మీటర్ గురించి అండ్ పిహెచ్ వాల్యూస్ ఏటి గురించి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతా, దాన్ని ఫాలో అవుతే మీకు పిహెచ్ మీటర్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ పిహెచ్ మీటర్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే హైడ్రోపోనిక్ ప్రాజెక్ట్స్లో అండ్ మన అక్వేరియంస్ ఉంటాయి కదా, అక్వేరియంస్లో వాటర్ యొక్క పిహెచ్ వాల్యూని మెజర్ చేయడానికి పిహెచ్ మీటర్ని యూజ్ చేస్తాం. అలాగే ల్యాబొరేటరీస్లో కూడా యూజ్ చేస్తాం. సో ఇది పిహెచ్ మీటర్. అండ్ నేను అడిషనల్గా పిహెచ్ మీటర్ని తీసుకున్నా. సో ఈ పిహెచ్ మీటర్ ఆల్రెడీ క్యాలిబ్రేట్ చేసా, మీరు క్యాలిబ్రేట్ చేసుకోవాలి పిహెచ్ మీటర్ కొన్నప్పుడు. సో నేను ఆల్రెడీ క్యాలిబ్రేట్ చేశాను, ఇది యాక్యురేట్గా పిహెచ్ వాల్యూస్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత మనం ఈ పిహెచ్ మీటర్ని ఒక వాటర్లో డిజాల్వ్ చేసాం అనుకోండి, కాన్స్టెంట్ పిహెచ్ బఫర్స్ ఉంటాయి, వాటిలో డిజాల్వ్ చేసామంటే పుట్ చేస్తే పిహెచ్ వాల్యూ మనం ఇక్కడ అవుట్పుట్ చూడవచ్చు. నెక్స్ట్ ఈ పిహెచ్ మీటర్ని కూడా అదే వాటర్లో పుట్ చేసి తర్వాత పిహెచ్ వాల్యూని సెన్సిటివిటీని తగ్గించుకుంటూ కాన్స్టెంట్ పిహెచ్ వాల్యూ వచ్చే వరకు సెన్సిటివిటీని అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ముందుగా దీన్ని సర్క్యూట్ కనెక్ట్ చేద్దాం. కనెక్షన్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇందులో అవుట్ పిన్ వచ్చేసరికి ఎన్లాగ్లో A1కి కనెక్ట్ చేస్తున్నా, బ్లూ పిన్ 5 volts 5 voltsకి అండ్ గ్రౌండ్కి కనెక్ట్ చేస్తే సర్క్యూట్ అనేది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రోబ్ని, ఎలక్ట్రోడ్ ప్రోబ్ని దీనికి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడతో మనకు కనెక్షన్స్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు మనం పిహెచ్ వాల్యూని సీరియల్ మానిటర్లో రీడ్ చేసుకుందాం. సీరియల్ మానిటర్ చూద్దాం, లేకపోతే మీరు ఎల్సిడి డిస్ప్లే కనెక్ట్ చేసి దాంట్లో కూడా సీరియల్ మానిటర్తో పాటు ఎల్సిడి డిస్ప్లేలో కూడా పిహెచ్ వాల్యూస్ని చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పిహెచ్ మీటర్కి, పిహెచ్ సెన్సార్కి ఆర్డినో ద్వారా ప్రోగ్రామ్ రాద్దాం. అంతకన్నా ముందు నేను ఇక్కడ లెమన్ వాటర్ తీసుకున్నాను. దీని పిహెచ్ వాల్యూ వచ్చేసరికి 2 to 3 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్టెంట్ పిహెచ్ వాల్యూ బఫర్ ఉన్న సొల్యూషన్ ఇక్కడ మిక్స్ చేసుకున్నా, దీన్ని 6.6 సంథింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ట్యాప్ వాటర్. ఈ వాటర్ వచ్చేసరికి పిహెచ్ ఎలక్ట్రోడ్ని అండ్ పిహెచ్ మీటర్ని క్లీన్ చేయడానికి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మనం ఈ సొల్యూషన్లో పెట్టిన పిహెచ్ ఎలక్ట్రోడ్ని క్లీన్ చేయకుండా వేరే సొల్యూషన్లో పెట్టకూడదు. సో అందుకు వచ్చేసరికి ఈ వాటర్ని క్లీన్ చేయడానికి యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మన కోడ్ వచ్చేసరికి ఇక్కడ సెన్సార్ పిన్ A0 కనెక్ట్ చేసరికి A0 యావరేజ్ అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నా, ఫ్లోట్ B అనే వేరియబుల్ అండ్ బఫర్ అండ్ టెంపరేచర్ అనే 2 వేరియబుల్స్ తీసుకున్నా. తర్వాత ఇక్కడ క్యాలిక్యులేట్ అవ్వడానికి జస్ట్ పిన్ మోడ్లో ఎల్ఈడిని ఒకటి యూజ్ చేసా లింకింగ్ కోసం. తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఇది లాజిక్ పిహెచ్ వాల్యూని రీడ్ చేసుకోవడానికి అండ్ పిహెచ్లో కన్వర్ట్ చేయడానికి ఇది లాజిక్. తర్వాత లాస్ట్ వచ్చేసరికి పిహెచ్ సీరియల్ మానిటర్లో ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ కంపైల్ చేస్తున్నా. సో కంపైల్ అయింది. ఇప్పుడు నేను ఈఎస్పి కనెక్ట్ చేశాను, ప్రోగ్రామ్ అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం
సీరియల్ మానిటర్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, సీరియల్ మానిటర్ ఇన్బుల్ట్గా 6.90 6.11 అలా చూపిస్తుంది. దీంట్లో ఇన్బుల్ట్గా సొల్యూషన్ ఉంటుంది, దాని యొక్క వాల్యూ అనమాట, పిహెచ్ వాల్యూ, కాన్స్టెంట్ పిహెచ్ వాల్యూ. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ నేను లిక్విడ్స్ అన్ని తీసుకున్నా. ఇక్కడ పిహెచ్ని వచ్చేసరికి, పిహెచ్ ఎలక్ట్రోడ్ వచ్చేసరికి వాటర్లో డిప్ చేసా, లెమన్ వాటర్లో డిప్ చేసా. ఇక్కడ పిహెచ్ మీటర్ని కూడా డిప్ చేసా. పిహెచ్ మీటర్లో పిహెచ్ వాల్యూ ఈక్వల్ టు 2.00 చూపిస్తుంది. ఇక్కడ మనకి సీరియల్ మానిటర్లో పిహెచ్ వాల్యూ వచ్చేసరికి 1.96 అలా చూపిస్తుంది. సో దానికోసం వ్యారీ చేసుకోవడానికి జస్ట్ పొటెన్షియోమీటర్ని క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. సో 2.0 దగ్గర అడ్జస్ట్ చేశా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో వేరే వాటర్లో డిప్ చేద్దాం. అంతకన్నా ముందు పిహెచ్ ఎలక్ట్రోడ్ని అండ్ పిహెచ్ మీటర్ని డిజిటల్ వాటర్లో క్లీన్ చేసి నెక్స్ట్ ఏ సొల్యూషన్లో డిప్ చేయాలో దాంట్లో డిప్ చేద్దాం. సో ఇక్కడ దీని వాల్యూ వచ్చేసరికి 1.34 చూపిస్తుంది. 3840. ఎప్పుడైతే వాల్యూస్ కాన్స్టెంట్గా వస్తాయో అదే ఫైనల్ వాల్యూ అనమాట, ఫైనల్ పిహెచ్ వాల్యూ 6.4 దగ్గరికి వస్తుంది. సో నెక్స్ట్ దీన్ని కూడా డిప్ చేద్దాం. దీంట్లో చూడండి, దీంట్లో కూడా 6.4546 అలా వస్తుంది. నెక్స్ట్ వేరే సొల్యూషన్లో డిప్ చేద్దాం. పిహెచ్ వాల్యూ వచ్చేసరికి 6.72. మనం పిహెచ్ వాల్యూని కూడా డిప్ చేద్దాం. సో మీకు పిహెచ్ వాల్యూ 6.7 6.81 సంథింగ్ ఉంది. ఇక్కడ కూడా మనకి సీరియల్ మానిటర్ 6.86 వరకు రీడ్ అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి, ఈ వీడియోలో మనం పిహెచ్ మీటర్ ఎలా పిహెచ్ సెన్సర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సిగ్నల్ కన్వర్టర్ బోర్డు ఉంది కదా, ఇది వాటర్ రెసిస్టెంట్ కాదు. సో దీని మీద వాటర్ పడకుండా చూసుకోండి. ఓన్లీ మనకి పిహెచ్ ఎలక్ట్రోడ్ మాత్రమే వాటర్ రెసిస్టెన్స్. సో దీని మీద వాటర్ పడితే బోర్డు అనేది చెడిపోయే అవకాశం ఉంది. సో దీని మీద వాటర్ పడకుండా చూసుకోండి. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కోడ్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ పిహెచ్ మీటర్ గురించి తెలుసుకోవడానికి కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అక్కడ నుండి మీరు పిహెచ్ మీటర్ గురించి కూడా తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్